పద్మశాలి కుల బాంధవులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందటికి రావడానికి కారణం ఒకటి, ఈ మన జగిత్యాల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు. రమణన్న ఇంతమంది చేనేత కార్మికులు చచ్చిపోతుర్రు, మీరు ఒక్కనాడన్న గలం విప్పి మాట్లాడిర్రా? మరి మీరు ప్రతిపక్షం లోపలనే ఉన్నారు. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారన్న దాన్ని స్పందించిర్రా? స్పందించలేదు కాబట్టి మీకు కొద్దిగానన్న సిగ్గు శరం అనిపించాలి. ఒకటి ఏంది అనంటే మన పద్మశాలీల గురించి నేను మాట్లాడుతున్నా. నేను కుసుమ సత్యనారాయణను. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మన పద్మశాలీలు అన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఎందుకొరకు మీరు నిలదీస్తలేరు? మీరు పద్మశాలి బిడ్డని గెలిపించడానికి రావాలన్నా జగిత్యాలకు? పద్మశాలి బిడ్డను ఓడించడానికే వచ్చారు మీరు. ఒక పద్మశాలి బిడ్డ అయి ఉండి ఏం జరిగింది? ఇలా మీరు గెలిపించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వేయండు. మరిగా మీరు ఏమనుకుంటుర్రో? మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మొన్నటిదాకా తెలుగుదేశం నుంచి వెళ్ళి ఉన్నారు, తెలుగుదేశం నుంచి వెళ్ళి వచ్చారు, బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి మరి మళ్ళా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారా? నాకు అట్లా డౌట్ వస్తుంది, కాంగ్రెస్ లోకి జంప్ అవుతారు కావచ్చని. ఎందుకనంటే మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ ఒక్కనాడు కూడా స్పందించలేదు. ఎందుకన్నా మీరు? ఎవరే గాని పద్మశాలి సోదరులారా, అన్నలు, మీరు ఈ వీడియో రాగానే బరాబరి ఎలుగందల రమణన్నకు దగ్గర దాకా పోయేదాకా షేర్ చేయండి. ఎలుగందల రమణన్న ఖచ్చితంగా దిగి రావాలి, దీని గురించి స్పందన చేయాలి. వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారి ఆధ్వర్యం లోపల మేము ముందటికి నడుస్తాం, మిమ్మల్ని అందరినీ నిలదీస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఇంకో వీడియో మాట్లాడిన ఇక ఆ ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడినా కానీ ఆ ఎమ్మెల్యే గురించి ఇందుకు మాట్లాడాలి. కానీ ఇలా రాబోయే రోజులలో పద్మశాలి జేఏసీ టీం, మీరు ఎవరైతే ఉన్నారో పద్మశాలి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళు కూడా స్పందించకపోతే మిమ్మల్ని బయటకు లాగి గుంజుకత్తాం. వినొచ్చిందా? పద్మశాలి జేఏసీ టీం వాసాల లక్ష్మీనారాయణ అన్న నేత ఇంత తక్కువ అనుకోకూర్రి మీరు. నచ్చిందా? ఎల్ రమణన్న ఖబర్దార్, చూసుకుందాం. మీరు దాని గురించి ఈ వీడియో రాగానే మీరు మన పద్మశాలీల గురించి స్పందించకపోతే రాబోయే రోజులలో మీది ఏమవుతుందో మా జేఏసీ టీమే మీకు గుణపాఠం చెప్తుందని వేడుకుంటున్నా. అన్నలు, ఇది అందరూ షేర్ చేయండి. మన అన్న వాసాల లక్ష్మీనారాయణ అన్న గారికి సపోర్ట్గా ఉండి మన పద్మశాలీలను ఎత్త తీసుకొచ్చడానికి మనం అన్నకు సపోర్ట్గా ఉందాం. అన్నకు సపోర్ట్గా ఉండి ఏదంటే అది మనం కొద్ది గొప్ప ధన సాయం ఎంత ఏదైనా సరే ఇచ్చి మన ఛానల్ను మనం ఏర్పాటు చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నా. జై పద్మశాలి. శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం. మనం ఏ రాజకీయ భిక్షమర్పణ అవసరం లేదు. రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే